స్త్రీలని దేవతలుగా భావించి పూజించే ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వం మనది. చెప్పుకోవడానికి ఇలాంటివి చాలానే ఉన్నాయి. బట్ జరుగుతున్నదేంటి? ఆడవాళ్లు ఒంటరిగా కనిపిస్తే చాలు కాటేయాలని చూసే కామాంధులు ఎందరో. ఆమె భద్రత కోసం ఎన్నో బలమైన చట్టాలు వచ్చాయి. కానీ ఏం లాభం? ఎక్కడో అక్కడ దాడులు, అత్యాచార యత్నాలు జరుగుతూనే ఉన్నాయి. లేటెస్ట్గా ఓ ట్రైన్లో వాడేం చేశాడో చూడండి. ఇండియన్ రైల్వే ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రైల్ నెట్వర్క్. రోజుకి 2.3 కోట్ల మంది ప్రయాణికులను తీసుకెళ్తుంది. 14.3 లక్షల మంది ఉద్యోగులతో ప్రపంచంలోనే 7వ అతిపెద్ద సంస్థ. ఇది మన భారతీయ రైల్వే గొప్పతనం. గొప్పలు సరే, మరి ఆడవాళ్ల తిప్పల సంగతేంటి? మహిళలు ట్రైన్ ఎక్కితే మాన ప్రాణాలకు దిక్కులేదా? ఆకతాయిగాళ్లు, అవారాగాళ్లు ఏం చేసినా అడ్డుకునే వాళ్లే లేరా? ఏడాది జూన్లో హర్యానాలోని పానీపట్ రైల్వే స్టేషన్లో 35 ఏళ్ల మహిళపై 2 యువకులు లైంగిక దాడి చేశారు. బలవంతంగా రైల్లో కూర్చోబెట్టి సోనిపట్కు తీసుకెళ్లారు. ఈ ఘటన మరవకముందే తెలుగు రాష్ట్రాల్లో మహిళపై అత్యాచార యత్నం ప్యాసింజర్లను ఉలిక్కిపడేలా చేసింది. ఓ మహిళ రాజమహేంద్రవరంలో సంత్రగచి స్పెషల్ ట్రైన్ ఎక్కింది. గుంటూరు చేరుకునే సమయానికి ఆమె ప్రయాణిస్తున్న బోగి ఖాళీ అయింది. ట్రైన్ కదులుతుండగా ఆల్ ఆఫ్ సడన్ గా 40 ఏళ్ల వ్యక్తి బోగిలోకి ప్రవేశించాడు. మహిళ ఒంటరిగా ఉందని వక్రబుద్ధి చూపించాడు. ముందుగా కత్తితో బెదిరించి హ్యాండ్ బ్యాగ్, సెల్ ఫోన్, డబ్బు లాక్కున్నాడు. అంతటితో ఆగకుండా ఆమెపై అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. పెదకూరపాడు స్టేషన్ దగ్గర ట్రైన్ ఆగగానే అగంతకుడు దిగి పారిపోయాడు. బాధిత మహిళ చెర్లపల్లికి రాగానే నేరుగా సికింద్రాబాద్ స్టేషన్కు వెళ్లి జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు పెదకూరపాడు స్టేషన్ దగ్గర సీసీ ఫుటేజ్ పరిశీలించారు. నిందితుణ్ణి త్వరలోనే పట్టుకుంటామన్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు జరగాల్సిన నష్టం జరిగాక నిందితుణ్ణి పట్టుకోవడం కాదు, ముందు జాగ్రత్త చర్యలేవన్నది ప్రయాణికుల నుంచి వస్తున్న ప్రశ్న. నిజానికి గ్రూప్ రైల్వే పోలీసులు బోగిల్లో అటు ఇటు తిరగాలి. కానీ అలాంటిదేం కనిపించడం లేదు. ఆ కారణంగానే మహిళపై అత్యాచార యత్నం జరిగినట్టు స్పష్టమవుతుంది. ఇక ఆపదొస్తే వెంటనే అధికారుల్ని అలర్ట్ చేసే మెకానిజం బోగిలో లేవన్నది ప్యాసింజర్ల మాట. అతిపెద్ద భారతీయ రైల్వే అని గొప్పలు చెప్పుకోవడమే తప్ప ఆడవాళ్ల భద్రతకు పెద్దపీట వేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.